బాగి ఆరుని పిలిచి మిలిటరీ స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు రాసావని అడుగుతుండగా ఎప్పుడో రాశానమ్మా, ఎందుకు ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు అంటుండగా, ఆ స్కూల్లో నీకు సీట్ వచ్చిందమ్మా అని అంటుండగా, అవునా అమ్మా, హ్యాపీయే కదా, మనం హైదరాబాద్కి వెళ్దాం, నాకు అక్కడికి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనిపిస్తుంది అని ఆరు ముద్దు ముద్దుగా చెప్తూ ఉండగా బాగా షాక్ అవుతుంది. ఎందుకలా అనిపిస్తుంది నీకు అని అడుగుతుండగా, ఏమో అమ్మా, అక్కడ స్కాలర్షిప్ వస్తుంది కదా, నేను బాగా చదువుకోవచ్చు, అందుకే అలా అంటున్నాను, మనం హైదరాబాద్ వెళ్దామమ్మా అని అంటూ ఉంటుంది ఆరు. ఆ స్కూల్కి మీ నాన్నగారు ఎంతో స్పాన్సర్ చేశారు. మీ నాన్నగారు స్పాన్సర్ చేసిన డబ్బుతో చదువుకోవాలి అనుకుంటున్నావా? అక్కడ నీకు నాన్న, అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ ఉన్నారు. నీకు అక్కడ ఒక పెద్ద ఇల్లే ఉంది అని అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను వెళ్ళి ఆడుకుంటాను అని ఆలోచనలో ఉన్న బాగితో చెప్పి ఆరు బయటికి వెళ్ళిపోగానే కృష్ణుని ముందుకి వెళ్ళి బాగి వేడుకుంటూ ఉంటుంది. ఆరు నీ నక్షత్రంలో పుట్టిందని, అమ్ముకి జాతక దోషం ఉందని, ఆరు జాతకం వల్ల అమ్ముకి ప్రాణగండమని ఈ అజ్ఞాతవాసానికి వచ్చేసాను, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా 2 ఏళ్ళ అజ్ఞాతవాసం అలాగే ఉంది. ఏదైనా నీదే పూర్తి భారం తండ్రి అని కృష్ణునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు రాత్రి డిన్నర్కి కూర్చుంటారు పిల్లలు. చెంబ వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కానీ ఆ వంటలన్నీ టేస్ట్ చేసిన పిల్లలు వికారంగా ముఖం పెడతారు. ఏంటి చెంబా ఇది, ఈ పప్పులో ఉప్పు లేదు అని అంటూ ఉండగా, అంజు ఈ కర్రీ అంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చేశావు అని అంటూ ఉండగా, ఆనందేమో అసలు ఈ మధ్యలో కర్రీస్ బాగానే ఉండట్లేదు, రుచి అసలుగా ఉండట్లేదు అని అంటుండగా, అసలు నీకు వంట చేయడం వచ్చా చెంబా అని అంటూ ఉంటాడు ఆకాష్. యాదమ్మని పిల్లలు నలుగురు అలా తిడుతూ ఉండగా మనోహరి బయటికి వచ్చి, యాదమ్మకేమైనా 4 చేతులున్నాయా, మీ నలుగురికి 4 రకాల వంటలు చేసి పెట్టడానికి, తను చేసేది తినండి అని అంటూ ఉంటుంది మనోహరి కోపంగా. దాంతో మా మిస్సమ్మ ఉన్నప్పుడు మాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది కదా అని అంటూ ఉండగా, అయితే ఆ మిస్సమ్మ దగ్గరికే వెళ్ళండి అని మనోహరి దుసురుగా అనేస్తుంది. అంటే తను ఇక్కడ లేదనే కదా మీరు ఆ మాట అంటున్నారు అని పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు. మనోహరికి ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నారు, యాదమ్మ చేసిన వంటని తింటే తినండి, లేదంటే ఊరుకోర్రి అని మానేయండి అని మనోహరి అంటున్న మాటలకి పిల్లలు హట్ అవుతారు. అమ్ము అయితే చేయి కడిగేసుకుంటుంది. మళ్ళీ పిల్లలు యాదమ్మని, మా డాడీ దగ్గర శాలరీ తీసుకొని ఈ మనోహరి ఆంటీ పనులు చేస్తున్నావు, ఇది నీకు కరెక్ట్ కాదు యాదమ్మ అని అంటూ ఉంటుంది. మనోహరిని మీరు మా దగ్గర ఒకలాగా, మా నాన్నగారి దగ్గర ఒకలాగా ఉంటున్నారు, మీరు నటిస్తున్నారు అని అంటూ ఉంటారు పిల్లలు. ఇక మనోహరి వాళ్ళందరినీ కోపంగా చూస్తుండగా అమ్ము ఇలా అంటూ ఉంటుంది, మీరు ఎంత నటించినా ఏం చేసినా కూడా మా అమ్మ తర్వాత మా నాన్నగారు ఇష్టపడింది, ప్రేమించింది మిస్సమ్మని మాత్రమే, మిస్సమ్మ స్థానంలోకి మీరు ఎప్పుడు రాలేరు, మీకు ఆ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ దొరకవు అంటూ అమ్ము పైకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆనంద్ ఎప్పుడో ఒకప్పుడు నిజం ఖచ్చితంగా బయటపడుతుంది అని అంటూ వెళ్ళిపోతాడు. ఆకాష్ మా మిస్సమ్మ కూడా వచ్చేస్తుంది అంటూ వెళ్ళిపోతాడు. అంజు కూడా చేయి కడుక్కొని లేచి, చూస్తూ ఉండండి ఆంటీ, మీరు కూడా బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది, మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటూ వెళ్ళిపోతుంది. ఇక పిల్లలన్న మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఒక్కసారిగా అమ్ము అంజు అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. మీ మీద మా నాన్నకి ప్రేమ లేదు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని, ఒక్క నిమిషం చెంబా అంటూ ఒక బ్యాండెడ్ తీసుకొచ్చి, ఇది నా చేతికి చుట్టూ అంటూ రైట్ హ్యాండ్ని చూపిస్తుంది మనోహరి. పిల్లలు ముగ్గురు పైకి వెళ్ళినా కూడా ఒక అంజు మెట్ల మీద నిలబడి జరిగేది చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అమర్ కార్ లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటుంది. ఇక అమర్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్తో మనోహరి తినడం చూస్తాడు. పిల్లలు తిన్నారా అంటుండగా, తిన్నారు అమర్, తిని అప్పుడే పైకి వెళ్ళిపోయారు అని అంటుంటుంది మనోహరి. లెఫ్ట్ హ్యాండ్తో తినడం చూసిన అమర్, ఏమైంది మనోహరి, లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు అని అంటుండగా, అది అమర్, పిల్లల కోసం వంట చేస్తే నా రైట్
హ్యాండ్ ఫింగర్కి దెబ్బ తగిలింది, అందుకనే లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను అంటుండగా నువ్వెందుకు వంట చేసావు, యాదమ్మ ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. రాథోడ్ మాత్రం ఆ ఎడమ చేయి కూడా విరిగిపోతే పీడ పోయేది, చేసిన కుట్రలకి కుడి చేయి విరిగిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక యాదమ్మ, సార్ అది నేను చేస్తానంటే మేడమే పిల్లలకి వండి పెట్టడం నాకు చాలా ఇష్టం, సంతృప్తిగా ఉంటుందని చెప్పి వంట చేసి పిల్లలకి ప్రేమగా తినిపించింది సార్, అందుకే మేడంకి దెబ్బ తగిలింది అని అంటూ ఉండగా, అయ్యో నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను కదా యాదమ్మ, ఇప్పుడు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. మనోహరి ఎడమ చేత్తో తినబోతూ ఉంటుంది. మనోహరి ఇక అమర్ అదంతా గమనించి బాధపడుతూ ఉంటారు. పైనుంచి ఇదంతా చూస్తున్న అంజు వా అని నోటి మీద వేలు వేసుకుంటుంది. స్టాప్ ఇట్ మనోహరి అని అంటూ నేను తినిపిస్తాను అని అంటూ ఉంటాడు అమర్. మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. నీకెందుకు శ్రమ అమర్, నువ్వు వెళ్ళు నేను తింటాను అని అంటూ ఉంటుంది మనోహరి. అందులో శ్రమేముంది, ఇలా ఇవ్వు అంటూ ప్లేట్ లాక్కొని స్పూన్తో కలుపుతూ ఉంటాడు అమర్. పైనుండి ఇదంతా చూస్తున్న అంజు చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ మనోహరి నోట్లో ముద్ద పెట్టబోతున్న అమర్ని స్టాప్ ఇట్ డాడ్ అని గట్టిగా అరుస్తుంది అంజు. పైకి చూస్తాడు అమర్. అంజు కిందికి దిగి వచ్చి మనోహరి పక్కన నిలబడి మా కోసం ఇంత ప్రేమగా వంట చేసింది ఆంటీ, నేను తినిపిస్తాను డాడ్, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనగానే సరే అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి అమర్ వెళ్ళిపోతాడు. ఇక తినండి ఆంటీ, మా కోసం ప్రేమగా వంట చేశారు కదా అని అంటూ ఉంటుంది అంజు. అవసరం లేదు నేను తింటానులే అని అంటూ ఉంటుంది మనోహరి. నాకు కావాల్సింది అదే ఆంటీ, మీరెప్పుడు మా అమ్మ కాదు మా ఆంటీయే అని అంటూ ఉండగా సీలు రాకాసి అంత చెడగొట్టావు కదనే అంటుండగా, మరి మా డాడీ తినిపిస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు అంటూ అంజు కుక్క కాటికి చెప్పు దెబ్బలా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు. అదే సామెతని పైకానేస్తాడు రాథోడ్. వాట్ అని మనోహరి గట్టిగా అరవడంతో, న్యూస్ మేడం న్యూస్, కుక్క కాటికి చెప్పు దెబ్బ, ఎవరైనా ఇంజెక్షన్ వేయించుకుంటారు కానీ చెప్పుతో కొడతారా అంటూ వెళ్ళిపోతాడు. ఈ రాథోడ్ కావాలనే చేస్తున్నాడు మేడం అని అంటూ ఉంటుంది చెంబ. ఈ రాథోడ్ సంగతి పిల్లల సంగతి నేను తెలుస్తా అని పనులు కొరుకుతూ ఉంటుంది మనోహరి. మరోవైపు హైదరాబాద్కి వెళ్ళడానికి అరకు టు హైదరాబాద్ బస్ ఎక్కుతూ ఉంటారు బాగి. 6 భయంగా ఉంది మేడం అని అంటుండగా, పర్లేదమ్మా, అక్కడ దిగగానే రాజు గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆశ్రమంలో ఉంచుకుంటారు అంటుండగా, మేడం పర్లేదు నేను బయట ఎక్కడైనా రూమ్ తీసుకుంటాను అని అంటుండగా, ఎలా ఉంటారమ్మా అలా, మీరు మా ఆశ్రమానికి ఎన్నో చేశారు, ఇప్పుడు మా వంతు అని అంటుండగా, మా అక్క మీ ఆశ్రమంలో పెరిగింది మేడం, అది మాకు చాలా మంచిది అంటూ ఉండగా, ఇప్పుడు మా వంతు అమ్మ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం అని అంటూ ఉండగా, డ్రైవర్ బస్ ఎక్కి హారన్ కొట్టగానే, ఆరు కూడా నేను మిస్ అవుతాను మేడం మిమ్మల్ని, నేను హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడికే వస్తాను అంటూ ఉంటుంది ఆరు. దాంతో సరస్వతి మేడం వి మిస్ యూ అని చెప్తుంది. ఇక బయలుదేరుతుంది బస్. అప్పుడే ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా బస్ ఎక్కుతూ ఉంటాడు. రాథోడ్ ఫోన్ చేసి, సార్ విక్రమ్ సార్ బయలుదేరారా అంటుండగా, వస్తుంది బయలుదేరుతున్నాను అంటూ బస్ ఎక్కి లగేజ్ పైన పెడుతూ ఉండగా ఫోన్ జారిపోతుంది. మీ సార్ ఎక్కడా అని అంటూ ఉంటాడు విక్రమ్. జారిపోతున్న ఫోన్ని ఆరు పట్టుకుంటుంది. అంకుల్ మీరు బ్యాగ్ పైన పెట్టండి, నేను ఫోన్ పట్టుకుంటాను అనగానే, అలాగేనమ్మా అంటూ బ్యాగ్ బయట పెడుతూ ఉంటాడు. అప్పటికే అమర్ ఫోన్ తీసుకొని హలో విక్రమ్ అని అంటూ ఉండగా, చెవి దగ్గర ఫోన్ని పెట్టుకొని ఇలా అంటూ ఉంటుంది ఆరు, అంకిల్ ఒక్క నిమిషం, అంకిల్ బ్యాగ్ పైన పెడుతున్నారు, వెయిట్ చేయండి మీరు అని అంటుండగా, అమర్కి ఒక్కసారిగా బాగి కడుపులో ఉన్నప్పుడు ఆరు మాట్లాడింది గుర్తొస్తుంది. వెయిట్ చేస్తారు కదా అంకిల్, వింటున్నారా అని ఆరు స్వీట్గా మాట్లాడుతూ ఉంటుంది. అమర్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇలా ఇవ్వమ్మా ఫోన్ అంటూ విక్రమ్ అడగగానే ఇచ్చేస్తుంది ఆరు. హలో అమర్ అంటుండగా, ఏంటి ఫ్లైట్లో రావాల్సిన నువ్వు ఇలా ఎందుకు వస్తున్నావు అంటుండగా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ట్రైన్ సీట్ దొరకలేదు, బస్ తప్పలేదు అని అంటూ ఉండగా, ఆ పాప ఎవరు అంటుండగా, ఎవరో చిన్న పాప ఫోన్ పడిపోతుంటే పట్టుకుంది అంటాడు విక్రమ్. రేపు నేను వస్తాను అంటుండగా, రాతోని పంపించు చాలు అంటాడు విక్రమ్. లేదు నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది కదా, నేను వస్తాను అంటాడు
అమర్ అలాగే అని కాల్ కట్ చేస్తాడు విక్రమ్. ఇక డల్గా ఉన్న అమర్ని ఏమైంది సార్ అని అడుగుతుండగా ఆరు చాలా గుర్తొస్తుంది అంటుండగా ఆరు మేడం మీ పక్కనే ఉంటారు అని అంటూ ఉంటాడు రాతుడు. కాదు మళ్ళీ పుట్టిన అరుంధతి అంటూ ఉండగా ఈ కృష్ణాష్టమికి మీకు మంచి రోజులు వచ్చేస్తారు భాగ్య మేడం ఆరు మళ్ళీ వచ్చేస్తారు అంటూ ఉండగా నన్ను వదిలిపెట్టి బాగి ఆరు ఎందుకు వెళ్ళిపోయారు రాథోడ్ అని అంటూ ఉంటాడు అమర్. తెలీదు సార్ కానీ ఖచ్చితంగా వస్తారని మాత్రం నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక హైదరాబాద్లో బాగి అమర్ ఆరు ఎదురు పడనున్నారా? పిల్లలకి చెడు రోజులు పోనున్నాయా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.